హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంటింటి చిట్కాలేంటో చూసేద్దాం. పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు కొంచెం నూనె రాయండి. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూన్ పాలు కూరలో కలపండి. పసుపు కలిపిన నీటితో వంటగదిని శుభ్రం చేస్తే ఈగలు రావు. పప్పు తొందరగా ఉడకాలంటే ఒక స్పూన్ నూనె వేసి ఉడికించండి. పండిన టమాటాలను ఉప్పు నీళ్ళలో వేస్తే పగిలిపోవు. యాలకులు ఫైన్ పౌడర్ల రావాలంటే కొద్దిగా షుగర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. పూరీలు తెల్లగా రావాలంటే వేయించేటప్పుడు నూనెలో కొన్ని జామ ఆకులు వేయాలి. బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండు వైపులా కట్ చేసి ప్లాస్టిక్ కవర్లలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. అన్నం ఉడికించేటప్పుడు బియ్యంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం పువ్వులా ఉడుకుతుంది. పన్నీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆకుకూరల్ని న్యూస్ పేపర్లతో చుట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.